బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం నుండి టీడీపీ నాయకులు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో తిరుమలకు పాదయాత్రగా ఈ నెల 3వ తేదీన బయలుదేరారు. బుధవారం మార్గమధ్యమైన మనుబోల్లోని పద్మావతి కళ్యాణ మండపంలో విశ్రాంతి తీసుకుని గురువారం తిరుమల పాదయాత్రకు బయలుదేరి వెళుతుండటంతో తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి రాయపాటి కిరణ్ ఆధ్వర్యంలో వారికి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మధుసూదన్ రావు మీడియాతో మాట్లాడారు. నా పేరు రాయపాటి కిరణ్, రాష్ట్ర రైతు కార్యదర్శిని. ఈరోజు గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో రాక్షస పాలన చూసాము. ఆ రాక్షస పాలనని అంతమొందించాలని నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మన జనం అంతా పేద ప్రజలైతే ప్రతి ఒక్కరైతే అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వ్యవస్థలని దెబ్బతీసిన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి అంతమొందించాలని ఈ రాష్ట్రంలో మనం తెలుగుదేశం పార్టీని కష్టపడి గెలిపించుకున్న సందర్భంలో ఈ వేమూరు నియోజకవర్గం నుంచి మధుసూదన్ రావు గారు ఆధ్వర్యంలో దగ్గరదాపు 20-25 మంది కాలినడకన 60 మంది కాలినడకన శ్రీ వెంకటేశ్వర స్వామిని మొక్కుని ఆ మొక్కు తీసుకున్న దానికోసం ఈ నెల 3వ తేదీ నుంచి కాలినడకన బయలుదేరారు. వాళ్ళకి మేము మునుబోలు తెలుగుదేశం తరఫున పచ్చిపాల రామిరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం తరఫున సంఘీభావం ప్రకటిస్తున్నాం. ఈ పాదయాత్ర వాళ్ళకి మంచి అనుభవం కలగాల, వాళ్ళకి మంచి దేవుని ఆశీస్సులు కలగాల, ప్రతి దగ్గర వాళ్ళకి అమృత స్వాగతం పలకాలని కోరుకుంటూ వాళ్ళకి మంచి జరగాలని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఈ నడకలో వాళ్ళకి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మంచి జరగాలని కోరుకుంటూ ఈ మునుబోలు తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు తెలుపుతూ ఈ సంఘీభావం ప్రకటిస్తున్నాం. రాష్ట్ర తెలుగు అధికారికి వచ్చేది మాది కొల్లూరు గ్రామం, వేమూరు నియోజకవర్గం, బాపట్ల జిల్లా. మేము మా గ్రామం నుంచి తిరుమల వరకు పాదయాత్రగా వస్తున్నాము. ఈ రోజున ఈ గ్రామం చేరుకోవడం జరిగింది. ఇక్కడికి చేరుకున్న సందర్భంగా మాకు జన స్వాగతం పలికి మాకు అకామిడేషన్ అన్ని ఏర్పాటు చేసినటువంటి రామిరెడ్డి గారికి, రంగయ్య గారికి, రమేష్ గారికి, కిరణ్ గారికి, వీరందరికీ కూడా మేము నడక ప్రారంభించడానికి కారణం గత 5 సంవత్సరాల్లో మనం గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలించాడు. ఆ పరిపాలించిన సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బందులు గురి చేయడంతో పాటు రాష్ట్రాన్ని కూడా అధోగతి పాలు చేసి మనందరం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. అలాంటి సందర్భంలో కలియుగ దైవంని మొక్కుకోవడం జరిగింది. దుర్మార్గుడి పాలన అంతమందినట్లయితే నీకు కాలినడకన నీ కొండకొచ్చి మొక్కు తీర్చుకుందామని చెప్పి దాన్ని తీర్చడంలో భాగంగా ఈ రోజున ఇక్కడికి వచ్చాము. మేము మొత్తం 60 మంది బృందంగా బయలుదేరాము. ఈ రోజున 11వ రోజు, 10 రోజులు పాదయాత్ర పూర్తయింది. 11వ రోజున ఈ రోజు మేము పాదయాత్ర ఇక్కడి నుంచి ప్రారంభించామని తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.